అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటుంది మీకు. ఇవాళ అమ్మ మన కోసం ఇంట్లో పకోడీ చేస్తుంది. మీరేమన్నా అనుకోరి, ఇంట్లో అమ్మ చేసిన పకోడీ ముంగట బయట ఏడికెళ్ళి తెచ్చినా కానీ, ఏ స్వీట్ షాప్ పకోడీ అయినా ఎక్కడ బయట నుంచి తెచ్చినా కానీ దీనంత టేస్ట్ అయితే రానే రాదు. ఇక మేమైతే అందరం మంచిగా తినేస్తాం సాయంత్రం పూట అమ్మ చేసిన పకోడీనే. మీరు కూడా ఒకసారి చూడండి, ఇట్లా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని చేసే విధానం చూద్దాము. ఇప్పుడు పకోడీ తయారు చేయడానికి మనకు ఫస్ట్ ఒక చిన్న శనగపిండి తీసుకోవాలి. శనగపిండి ఒక 3 పెద్ద ఉల్లిగడ్డలు ఎప్పుడు ఎక్కువనే ఉండాలండి దీనికి. ఒక 2 రేఖల కరివేపాకు, ఒక 6 మిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఇక ఫస్ట్ అయితే మనం ఉల్లిగడ్డల్ని సన్నగా పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న కట్ చేసుకోవద్దు. ఇవి సన్నగా పొడుగు ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది వీటిది. సో ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసుకొని పెట్టుకుందాం. అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను, మమ్మీ రెడీ అయిపోయినాయి. ఇట్లా ఎంత సన్నగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. మరీ సన్నగా కాదు, కొంచెం దొడ్డుగానే ఉండాలి. మిరపకాయలని కూడా చిన్నగా రౌండ్గా, కొంచెం స్పైసీనెస్ తాకితే ఆ పకోడీలకి ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది అది. ఇప్పుడు కరివేపాకుని ఇట్లా రెండు ముక్కల కింద చించుకొని, కొత్తిమీరని కూడా అట్నే చించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్నాక మనం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిగడ్డ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. అన్నిటిని ఉల్లిగడ్డల్ని, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, చించి పెట్టుకున్న కరివేపాకుని, కొత్తిమీరని అన్నీ వేసేసి అందులో మనం మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి అయితే మనము ఒక 1.5 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ సరిపోతుంది మనకి. రావులెట్ శనగపిండి వేస్తాం కాబట్టి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి ఇవన్నీ ఉల్లిగడ్డలకు మంచిగా పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి వీటిని. సో వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇవి మనం ఇందులో వేసుకున్న ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏవైతే ఉన్నాయో ఉల్లిగడ్డలకి ప్రతి ఒక్కదానికి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి దీన్ని. సో ఇట్లా బాగా కలుపుకున్నాక దీంట్లోకి మనం శనగపిండి మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు. ఫస్ట్ మనం తీసుకున్న కప్పులో ఒక సగం శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే శనగపిండి ఎక్కువ వేసుకున్నా మరీ అట్లా టేస్ట్ రాదు, మీకు పిండి ఉంటుంది లోపల. సో దీనికి ఏంటంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి, పిండి కరెక్ట్ ఉండాలండి. దానికి ఎక్కువ పిండి ఉండొద్దు, ఎక్కువ ఉల్లిపాయలు కూడా ఉండొద్దు. సో దీనికి సరిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఉల్లిగడ్డలో వేసుకుంటాం కదా, ఉల్లిగడ్డలలో ఉన్న వాటరే దీనికి మ్యాక్సిమం సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి ఎక్కువ గట్టిగా అయింది అనిపించినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే మస్తు సరిపోతుంది. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరమే పడుతుంది మనకి. ఇప్పుడు కొంచెం మమ్మీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కలుపుకొని కలిపేసుకుంది. సో ఇది మరీ గట్టిగా కూడా ఉండొద్దు, మరీ మెత్తగా కూడా ఉండొద్దు. మీరు ఒకసారి చూడండి, అమ్మ కలిపిన తర్వాత టెక్స్చర్ ఎట్లుంటుందో ఇట్లా అయితే సరిపోతుంది మనకి. ఇట్లా ఎక్కువ పిండి అయితే అస్సలు ఉండొద్దండి. ఎక్కువ పిండి ఉంటే మాత్రం మొత్తం పిండి అయిపోతుంది, మళ్ళీ సేమ్ టేస్ట్ రాదు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా మన పిండి, మిక్స్ చేసేసుకుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నెలో నూనె తీసుకోవాలి, కడాయి పెట్టుకొని. కొంచెం వేడిగా కాగానే మరీ ఎక్కువ కూడా వేడిగా కానియద్దు. దీన్ని ఎట్లా అంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నూనె వేడి కాగానే ఇట్లా చిన్న పీసెస్ లాగా మనకు కావాల్సినట్టు వేసేసుకోవాలి. ఇంకా ముద్దల్లాగా వేసుకోకండి, కొంచెం ప్రెస్ చేసి పకోడీ ఎలా ఉంటుందో తెలుసు కదా, సేమ్ ఆ విధంగా వేసుకొని ముద్దలాగా వేసేసినా మళ్ళీ అదే పిండిలాగానే ఉండిపోతుంది ఒకటే దగ్గర. మనం ఇట్లా మీడియం నుంచి కాల్చుకుంటే కనుక మనకి కొంచెం లోపల నుంచి డీప్ ఫ్రై లాగా అవుతుంది, లోపల కూడా కాలుతుంది. సో పకోడీ ఎక్కడ కూడా పిండి అనేది ఉండదు. సో ఇప్పుడైతే మనం నూనెకి సరిపోయేంత పకోడీ అయితే వేసేసుకున్నాము. ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని 2 సైడ్ల మంచిగా కాల్చుకోవాలి. దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కాలుస్తూనే ఉండాలి, అంటే వేయించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూడండి
మనకైతే మంచిగా కాలినాయి. ఇప్పుడు ఇట్లా రెడీ అయిన వాటిని మనము ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక రౌండ్ వేసేసుకుందాం. మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో మొత్తం మళ్ళీ ఒకసారి వేసేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఇది చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పద్దు, టేస్ట్ గురించి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి మొత్తంని వేసేసుకొని వేయించుకోవాలి పకోడీల్ని. చూసారు ఎంత ఈజీగా ఉందో, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్తున్నా, బయట చేసుకునే వాటికన్నా చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న పిండి ఒక కప్కి అయితే ఇప్పటికి ఒక 2 రౌండ్లు అయిపోయినాయి. మీరు కొంచెం నూనె ఎక్కువ వేసేసుకొని కడాయి నిండా వేసుకొని చేసుకుంటే కనుక మీకు ఒక 2 రౌండ్లనే సరిపోతుంది. మనకైతే కొంచెమే నూనె తీసుకున్నాం కాబట్టి ఒక 3 రౌండ్లు వేయాల్సి వచ్చింది. సో మీరు ఆయిల్ ఎక్కువ తీసుకొని కడాయి పెద్దది పెట్టుకుంటే మీకు 1-2 రౌండ్స్లోనే అయిపోతుంది. సాయంత్రం స్నాక్స్ లాగా అయితే ఇది పిల్లలు పెద్దలు అందరు మంచిగా టేస్ట్గా కడుపు నిండా తినచ్చు. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎట్లా ఉందో, నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ని ఇలానే సబ్స్క్రైబ్ చేస్తుండండి. అమ్మ మీకు ఇంకా వంటలు చేసి చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఏ గుడ్ డే.